అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు ఇంద్రియాలను సద్వినియోగం చేసుకోవాలి. మనకు అతి విలువైన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో పాటు మనసు, బుద్ధి కూడా ఇవ్వచ్చారు ఆ భగవంతుడు. ఈ సృష్టిలోని 84 లక్షల జీవరాశుల్లో మనిషికి విశిష్టమైన స్థితిని కల్పించాడు ఆ పరమాత్మ. మరి వీటిని ఉపయోగించుకొని వాటి సత్యాన్ని తెలుసుకొని జన్మలేని స్థితి పొందటమే జీవిత లక్ష్యము. ఈ జన్మ తీసుకుంది మరలా జన్మ లేకుండా చేసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కానీ మనం జీవిత లక్ష్యాన్ని సాధించకుండా ఇంద్రియాలని దుర్వినియోగం చేస్తున్నాం. వాటిని స్వార్థం కోసం, సుఖాల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నాం. క్షణకాలంలో అదృశ్యమయ్యే మనము ఎన్నో తెలివితేటలు ఉన్నాయన్న గర్వంతో, అహంకారంతో విరవీగుతున్నాం. కానీ సృష్టిలోని మాయని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏదైతే లేదో అదంతా ఉందనుకుంటున్నాము. ఏదైతే శాశ్వతం కాదో అదే శాశ్వతం అనుకుంటున్నాం. ఏదైతే అనిత్యమో అదే నిత్యం అనుకుంటున్నాం. మనం చూసేదంతా, వినేదంతా, అనుభూతి చెందేదంతా శాశ్వతం కాదని తెలుసుకోలేకపోతున్నాం. యవ్వనము, ఆరోగ్యము, సంపదలు, ఆఖరికి జీవితం కూడా నశించిపోయేదని తెలుసుకోలేకపోతున్నాము. కుటుంబము, బంధువులు, ఐశ్వర్యము, పదవులు, ఉద్యోగము, చదువు, పేరు ప్రఖ్యాతులు ఇలాంటివన్నీ కల్పించుకుంటున్నాం. కానీ అవన్నీ ఎండమావులు లాంటివని గ్రహించలేకపోతున్నాం. ఈ భగవంతుడి గురించి, ఈ సృష్టిని ఆయన గురించి తెలుసుకోవడానికి ఇంద్రియాలని కొద్దిగైనా మనం వినియోగించాలి మిత్రులారా. కానీ మనము ఎంతసేపు ఇంద్రియాల సుఖం కోసమే వినియోగిస్తున్నాము. జీవించినంత కాలము ప్రతి పూట ఎన్ని రుచులు ఆస్వాదిస్తున్నా ఆ రుచుల మీద మమకారం పోవటం లేదు. శరీరానికి కావలసిన సౌఖ్యాలు ఎన్ని అమర్చుకున్నా ఇంకా శరీరాన్ని ఎంత సుఖపెట్టాలా, దాని మీద ఎంత మమకారం అని పెంచుకుంటున్నాము. ఈ సంసారంలో కుటుంబ సభ్యులతో ఎంతకాలం జీవించినా వారి మీద మమకారం వదులుకోలేకపోతున్నాము. అలాగే ఎన్ని పదవులు పొందినా, ఉన్నతమైన ఉద్యోగాలు చేసినా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు గడిచినా తృప్తి తెలియడం లేదు. ఇంకా వాటి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాము. అలాగే సమాజంలో, సంఘంలో అందరికంటే ఎంత ఉన్నతంగా జీవించినా తృప్తి పొందలేకపోతున్నాం. ఇన్ని రకాల ఇంద్రియ సుఖాలు పొందుతున్నా మనకు తృప్తి కలగటం లేదు. ఇంకా కావాలని అనుకుంటున్నాం. అలా ఎన్ని జన్మలు అనిపిస్తున్నా మనం తృప్తి పొందలేకపోతున్నాం. చివరికి జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నాం. కానీ కొద్దిమంది మాత్రమే ఈ విషయాన్ని గ్రహించగలుగుతున్నారు. వారి ఇంద్రియాల సుఖాల కోసం, వాంఛల కోసం వారు సమయాన్ని కొంత కేటాయించుకొని, కొంత సమయాన్ని అంతర్ముఖులమయ్యి ధ్యానం చేస్తూ జీవిత సత్యాలు తెలుసుకొని తమ దుఃఖాల నుండి శాశ్వతంగా విముక్తులు అవుతున్నారు. మరి అతి విలువైన ఇంద్రియాలని బహిర్కార్యకలాపాల కంటే మన బయట పనులకే కాకుండా అంతర్ముఖులకు కూడా కొంత సమయాన్ని కేటాయించి మన ఈ ప్రపంచమాయ నుండి బయటపడాలి. అప్పుడే ఆ అశాశ్వతమైన కోసం పరుగులెత్తకుండా శాశ్వతమైన ఏంటో మనకి తెలుస్తుంది. మనం ఈ జన్మ తీసుకుంది మంచి పనుల కోసమే మిత్రులారా. కాబట్టి కొంచెంసేపైనా మీ సమయాన్ని కేటాయించి మీ లోపలికి మీరు అంతర్ముఖంగా ప్రవేశించి మీ జన్మని ఆఖరి జన్మకే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకేనండి, మీకు నచ్చిన విషయం నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మిత్రులారా.